నెలలు అయిపోయింది, అమ్మని చూడాలి అమ్మని చూడాలి, ఏ పని చేస్తున్నా అమ్మ గుర్తొస్తే అమ్మని చూడడానికి మీరు తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మని చూడడానికి వెళ్ళడంలో మీకు ప్రేమ ఉంది కాబట్టి చూసేటప్పటికే మీకు పరవశం. అమ్మ దగ్గర కూర్చుంటే ఓ పరవశం, అమ్మకి ఓ ఖర్జూరం పండిస్తే పరవశం. అమ్మ మీ దగ్గర కూర్చుని వచ్చేస్తాను లేరా ఇంకొక నెల్లాళ్ళుండి వచ్చేస్తాను, కాస్త వీడు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా అని ఉన్నాను అంతేను, నాన్న ఇవాళ నీకు దోసకాయ పప్పు అని దోసకాయ పప్పేసాను తినరా అని అమ్మ దోసకాయ పప్పేసి అన్నం పెట్టింది అనుకోండి, ఓ పెద్ద తృప్తి. అంటే అనుబంధం ఒకటి ఉంది మీకు అమ్మతోటి. ఈశ్వరుడితో ఏముంది మీకు అనుబంధం? మీకు ఎప్పుడన్నా కనపడ్డాడు ఆయన? మీకేమైనా ఓ నేరేడు పండు తెచ్చిపెట్టాడా? మీరు పడుకుంటే దగ్గర కూర్చుని ఏమైనా మాట్లాడా? మీరు నిద్ర లేచినప్పుడు ఏమైనా ఇవాళ ఏ పని మీద వెళ్తున్నావు, ఏమిటి శుభం భూయా అని ఏమైనా అన్నాడా? ఎందుకు ఇంకా అనుబంధం ఏముంది అసలు? అంటే నిశ్చయం చేసేది బుద్ధి. ఈ అనుబంధం నాకు ఈశ్వరుడితో ఉంది అని అది నిశ్చయం చేయాలి. అది కానీ నిశ్చయం చేస్తే మనసు అక్కడ పడి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఎదురింటి ఆయన దగ్గర కుక్క ఉంటుంది, అది ఆయన 2 నెలల నుంచి పెంచుతున్నాడు. అది ఇంకా కొంచెం చిన్నదిగా ఉంది. ఏమంటే మీరు ఇంకో కుక్కను తెచ్చుకుంటానంటున్నారు కదా, లేకపోతే మీ దగ్గర 2 కుక్కలు ఉన్నాయి కదా, నాకు ఆ కుక్కని ఇస్తారా అన్నారు. సరే పట్టుకెళ్ళండి అని ఆయన కుక్కని ఇచ్చాడు. అది అన్నం తిందో తెలుసా మీరు తీసుకొచ్చి పెడితే? అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఓ వారం రోజులు అతనే వచ్చి అన్నం పెట్టాలి. అతను అన్నం పెట్టిన తర్వాత మీరు గొలుసు ఇప్పారనుకోండి, అది గోడ దూకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన మీదే అనురక్తి దానికి. మెల్లిగా మీరు అన్నం పెట్టి మీరు సేద తీర్చి మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరింటికి రాకపోతే అన్నం తింటారు. మీరు రాత్రి 9ంటికి వచ్చారనుకోండి, వచ్చి గేటు తీసుకుంటుంటే అది తోక నడుము ఊగిపోయేటట్టుగా ఊపేసి గబగబా వచ్చి కుయ్ 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 కుయ్యమని మీదడిపోయి 2 కాళ్ళు ఎత్తేసి గుండెల మీద వేసేసి ఎంత పొంగిపోతుందో. అంటే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది అది. మీకు ఈశ్వరుడికి ఏదైనా అనుబంధం ఉందనుకోండి, ఆ అనుబంధాన్ని నిశ్చయం చేసేది బుద్ధి, నిర్ణయం అది చేస్తుంది. అది నిర్ణయం చేసేసింది అనుకోండి, కుక్క పడున్నట్టు మనసు అక్కడ పడుతుంది. అప్పుడు ఆ మనస్సు తిరుగుతూ ఉంటుంది అక్కడే. అప్పుడు ఇక దాటి వెళ్ళిపోదు, అక్కడి నుంచి వెళ్ళిపోదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే బుద్ధి కూడా వెళ్ళాలి అక్కడికి. అందుకని ఆయన అంటున్నాడు, నీ మనస్సు నా దగ్గర పెట్టాను లేదు, మనసు బుద్ధి కూడా పెట్టు అన్నాడు. ఇప్పుడు బుద్ధి పెట్టాలి అంటే, నిశ్చయం బుద్ధి చెయ్యాలి అంటే మీకు ఆయనతో ఏదో అనుబంధం మీకు తెలియాలి. నాకు ఈ అనుబంధం ఉంది ఈశ్వరుడితో అని మీకు ఎరుక రావాలి. ఆ ఎరుక రావాలి అంటే ఆయనతో అనుబంధం ఉంది అనుకోవడానికి మీకు ఆయన ఎదురుగుండా కనపడినవాడు కాడు, ఒక ఆకారంతో మీతో ఉన్నవాడు కాడు. మీ ఇంట మీ అన్నదమ్ముళ్ళ, మీ భార్యలా, మీ బిడ్డలా, మీ తండ్రిలా, మీ తల్లిలా ఆయనేం మీతో కలిసి తిరుగుతున్నట్టుగా మీకు ఎరుకలోకి రావట్లేదు. ఒక మనిషిగా ఏం లేడు ఆయన మీతో. ఓ పూజా మందిరంలో ఉన్నాడు, ఓ విగ్రహం బాగుండదు పెట్టుకున్నాడు అంతే. ఆయన ఎప్పుడన్నా పెడతాడా అంటే ఏమో చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే ఇల్లంతా 36 గదులతో కట్టేసి వంటింట్లో గ్యాస్ సింకు కింద ఓ చిన్న గూట్లో బిక్కు బిక్కుమంటూ ఉంటాడు ఈశ్వరుడు. పాప అవకాశం లేని వాడు అలా కట్టుకుంటే నేనేం తప్పు పట్టను. 36 గదులు కట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడి కొరకు ఒక గదిని కేటాయించలేడు. ఆయన కొరకు కాదు, తాను ఆయనని సేవించడానికి గది నిర్మాణం చేయడు. ఆ అడ్డమైనవి తులుచుకునేటటువంటి సింక్ ఒకటి ఉంటుంది, దాని కింద బొద్దింకలు బాగా పడుతుంటాయి. దాని కింద కొద్దిగా ఖాళీ ఉండిపోతుంది, పెట్టుకుంటే ఫినాయిల్ సీసా పెట్టుకోవాలి, లేకపోతే ఈశ్వరుణ్ణి పెట్టుకోవాలి. 2 పనులకు పనికొస్తుంది. సాధారణంగా పూజాగృహము అనేటటువంటిది ఇవాళ అక్కడే ఉంటుంది, చాలా ఇళ్లలో అక్కడే ఉంటుంది. ఎందుకని అంటే అనుబంధం ఏమీ లేదు, అనురక్తి ఏమీ లేదు. నేను ఒకనకొకప్పుడు నిజంగా తెల్లబోయాను. ఒక ఆయనతో కలిసి ఏదో, అసలు నేను వెళ్ళడమే తక్కువ, ఏదో రెండంటే ఏదో ఆయనతో మాట్లాడుతూ బట్టల కొట్లోకి వెడితే ఆయన ఓ పంచెల చాపు చీర కొన్నాడు. పండక్కి బట్టలు కొంటున్నానండి మా ఇంట్లో వాళ్ళకి అన్నాడు. నాకు తెలిసి ఆయనకి తల్లి లేరు తండ్రి లేడు, ఆయన భార్య కొడుకు కూతురు. ఆయన ఓ పంచా చీర కొన్నాడు. నేను తెల్లబోయి పంచా చీర ఎవరికండి అన్నాను. మరి మా స్వామి ఉన్నారు కదండి ఇంట్లో, మరి పార్వతీ పరమేశ్వరులు మా సింహాసనంలో ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు,
పండక్కి మొదట బట్టలు పెద్దవారు వాళ్ళకి కొనాలి కదండి, అందుకని స్వామికి ముందు కొని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కొనుక్కుంటున్నాం, ముందు తల్లిదండ్రులకు కొనాలి కదా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను. నేను ఇప్పుడు అలా కొనలేదు. నేను అతని భక్తికి పొంగిపోయాను. అతనికి పూజామందిరంలో విగ్రహాలు కాదు, పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. కాబట్టి పండక్కి బట్టలు ముందు తల్లిదండ్రులకు కొన్నాడు అతను. అంటే అతనికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో వాడున్నాడు, వాడిని కాపాడాలి. యద్భావం తద్భవతి. బుద్ధి నిశ్చయం చేస్తే వాడు ఉన్నాడు, బుద్ధి నిశ్చయం చేయనప్పుడు వాడు ఉన్నాడు లేడు, నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. భయం ఏముంది? ఎదురుగుండా ఈశ్వరమూర్తి ఉంటుందేమో కానీ మిమ్మల్ని పాపం చేయకుండా ఆపదు. ఈశ్వరుడు ఉన్నాడన్న భావన మీకుంటే పాపం చేయకుండా ఆగలరు కాదు. మీ భావన, మీ నిశ్చయం మిమ్మల్ని నిలబెడుతుంది. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, మీ పూజా మందిరంలో ఉంటే అమ్మ. మీ భావన ప్రధానం. కాబట్టి ఈశ్వరుడు అంటున్నాడు, నా యందు బుద్ధిని కూడా పెట్టు, మనసు నిలబడుతుంది. ఏమిటి అనుబంధం ఆయనతో మీకు? ఎందుకు అసలు ఆయనతో అనుబంధం ఉండాలి? దీన్ని శాస్త్రములు అనేక భాషలలో అనేక రకములుగా మాట్లాడే. ఇదిగో ఇక్కడ నీకు ఈశ్వరుడికి అనుబంధం ఉంది, బాగా గమనించు, బాగా గమనించు అని శంకరులే భజగోవిందంలో చోట అన్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతసేపు బాగున్నారా 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 అంటారు. ఊపిరి విడిచిపెట్టి తీయకపోయినా, తీసి విడిచిపెట్టకపోయినా ఆ శరీరం అక్కడే ఉన్నా, మా నాన్నగారు ఉన్నారండి, మా నాన్నగారు పోయారండి, మా నాన్నగారి పార్థివ శరీరం ఇదంటాడు. అని ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతారు, మేము వంట చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందంటాడు. తీసుకెళ్ళి దహించేస్తున్నారు ఆ శరీరాన్ని. బయట హోర్న వానమ్మా, కట్టెలు వెలగవు, విపరీతమైన తుఫాను, బుద్ధిగా అరుగు మీద వదిలి ఎలా వెళ్ళిపోతామమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి పడుకున్నావుగా గదిలో, ఇవాళ రాత్రి కూడా బెడ్రూమ్లో మంచం మీద ఉంచుతాం, ఇద్దరు పడుకోండి అన్నారనుకోండి భార్యని. ఆవిడ అంటుంది, ఇంకా భర్త ఎక్కడున్నాడు, వాడు ఎప్పుడో పోయాడు, తస్మిన్ కాయే, అది శవం, ఆయన శరీరం అది. అయ్య బాబోయ్, బిభ్యతి, భయపడుతుంది. రాత్రి ఒక్కదాన్ని శవం పక్కన పడుకోనా అంటుంది, ఆయన పక్కన పడుకోనా అందో. నీ బతుకుకి గౌరవం ఎక్కడంటే ఊపిరి వెళ్ళి బయటికి రావడంలో. పెళ్ళం పడుకుంది పక్కన, ఆ ఊపిరిని ఈశ్వరుడు ఆపేస్తే భార్య కూడా పడుకోదు, భయపడుతుందిరా. లోపలికెళ్ళి పైకొచ్చిన వాడి వలన గౌరవం. ఎక్కడున్నాడంటానేంటి? నీకు అనుబంధం లేదు. రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఊపిరి తీసినవాడు వాడు, ఊపిరి విడిచిపెట్టినవాడు వాడు. వాడి వలన నిన్ను బాగున్నారా అని అడుగుతున్నారు. ఊపిరి తీసి ఊపిరి వదిలిపెడుతున్నాను కాబట్టి నేను ఇలా వస్తుంటే మీరు నిలబడుతున్నారు. నేను ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నాను కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే మీ అందరూ అలా నిలబడ్డారు. నా ఊపిరి ఆగిపోయిన ఉత్తర క్షణంలో దేవాలయానికి సంప్రోక్షణ చేయాలి, గుళ్ళో పోయాడని తీసుకెళ్లి బయట పెట్టేస్తారు. కాబట్టి ఆ ఊపిరిగా ఉండి ఊపిరిగా బయటికి ఎడుతున్న వాడెవరో వాడు ఈశ్వరుడు. వాడితో మీకు అనుబంధం లేదు. వాడు వెళ్ళి వస్తున్నాడు కాబట్టి శివం మంగళం. వాడే లేనినాడు ఈ బయట ఉన్న వాళ్ళందరూ చేసేదే ఉంటుంది. లేడంటారంతే వెంటనే, ఆయన పోయాడండి, ఇది శవం అంటారు. ఈశ్వరుడితో నీకు అంత దగ్గరి అనుబంధం ఉంది. ఆయన ఉంటే మిగిలిన అనుబంధాలు, ఆయనతో అనుబంధం తెగితే మిగిలిన అనుబంధాలు అన్నీ తెగిపోతాయి. అది మూలకందం. ఈ అనుబంధం మీకు జ్ఞాపకం ఉందనుకోండి, వాడు కనపడకుండా మీరు నిద్రపోతుంటే ఊపిరి తీస్తున్నాడు, మీరు నిద్రపోతుంటే ఊపిరి విడిచిపెడుతున్నాడు. మనం తిని పడుకుంటే వాడు తెలివిగా ఉండి జీర్ణం చేస్తున్నాడు. మనం తెలివిగా ఉండి అన్నం తిని గబగబా పరిగెడుతుంటే కడుపులో ఉన్న అన్నం జీర్ణం అవ్వాలరా, అలా పరిగెత్తకు, కొంత రక్తం ఇక్కడ కావాలని ఇక్కడ డొక్కలో నిప్పెట్టి చేసి మీరు కూర్చునేట్టు చేసి జీర్ణం చేసి శరీరానికి అందించి ఇప్పుడు నడు అంటున్నాడు. లోపల నీళ్ళు అయిపోతే దాహం రూపంలో పైకి చెప్తున్నాడు. తెల్లవారి లేస్తే శివమహాపురాణం వ్యాఖ్యయందు అత్యద్భుతమైన విషయం చెప్తారు. ఒక్క పరమేశ్వరుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న 10 వాయువులుగా విడిపోతాడు. లోపలికెళ్ళి ఒక్కసారి అంటే 10 కింద విడుతాడు. విడి శరీర వ్యాపారాన్ని చక్కబెడతాడు. ప్రాణము ఉన్నాడని గుర్తు. లోపలికెళ్ళి పైకొచ్చి